బాలసాయిబాబా భూముల వ్యవహారం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బాలసాయిబాబా భూములపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. 42 ఎకరాల బాలసాయిబాబా భూములు తమనే అంటూ ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో సర్వే నెంబర్ 105 నుంచి 108లో బాలసాయిబాబా ట్రస్ట్ పేరుపై 1990లో 42.3 ఎకరాల భూములు రిజిస్టర్ అయ్యాయి. ఆ భూములను ట్రస్ట్ పేరున క్రమబద్ధీకరిస్తూ 2005లో అప్పటి ప్రభుత్వం జీవోను తెచ్చిపెట్టింది. ట్రస్ట్ భూములో అభివృద్ధి ఒప్పందానికి అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ 2013లో హైకోర్టును మేనేజింగ్ ట్రస్ట్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బహిరంగ వేలానికి విధి విధానాలను రూపొందించి రాష్ట్ర విభజన తర్వాత భూములను ప్రైవేట్ సంస్థ భూపతి అసోసియేట్స్ కు అప్పగించారు. దీనిని సవాల్ చేస్తూ పిల్ మరో 24 రిట్ పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలయ్యాయి. విచారణ జరిపి ఈ నెల 9 వరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అయినా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ఈ భూములపై తెలంగాణకు ఎలాంటి అధికారం లేదని, చట్ట ప్రకారం బాలసాయిబాబా ట్రస్ట్ కర్నూలులో రిజిస్టర్ అయినందున నిర్మాణ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 9 వరకు అని గడువు నిర్దేశించిన తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.